అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 315 మోహిత్ గుండె గుబేల్. ఇక స్టోర్లోకి వెళ్తే ఇచ్చిన మాట ప్రకారం పిల్లలిద్దరిని తీసుకొని బయటకు వెళ్ళింది హాస్ని. ఆమెను అనుసరించాడు విరాట్. రోజంతా బయటకు తిరిగి డిన్నర్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్ళిన సమయంలో విరాట్ మొబైల్ రింగ్ అవుతుంది. డిస్ప్లేలో ప్లేయర్ చూసి మరీ మొబైల్ తీసుకొని దాస్ చేతిలో పెట్టి మాట్లాడమని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ కాల్ అనసూయ నుండి కావడంతో అతను మాట్లాడదామనుకున్న సమయంలో కాల్ కట్ అవడంతో రిలీఫ్గా ఫీల్ అవుతాడు. అక్కడ అనసూయ మాత్రం విరాట్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ ఇంకా ఎన్నాళ్ళు నాతో మాట్లాడుకున్నా ఉంటావు అని బాధపడింది. అసలు కొడుకు తనతో ఇంత కఠినంగా ఉంటాడని కలలో కూడా అనుకోలేదు. తన జీవితకాలంలో చేసినవన్నీ కొడుకు మంచి కోసమే అని ఆమె బలంగా నమ్ముతోంది. అతనికి గతం గుర్తొచ్చినప్పటి నుండి ఆమెతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కనీసం చూడ్డానికి కూడా రాలేదు. ఆమె చూడాలని వెళ్ళినా కూడా కలవలేదు. రాను రాను కొడుకును కల్లారా చూసుకోవాలంటే కష్టపడాల్సిన పరిస్థితి వస్తోందని ఆమెకప్పుడు తెలియదు. ఆఖరికి హాస్ని పరిస్థితికి పూర్తి కారణం ఆమె అని నిందించి మొహం కూడా చూడడం మానేశాడు. ఈ రోజున అతనికి తల్లి అంటే అసహ్యం తప్ప మరొక ఫీలింగ్ లేదు. అదంతా తలుచుకొని ఆమె బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్న మేనేజర్ ఓదారుస్తూ, మీరంతా చేసింది సార్ మంచి కోసమే కాబట్టి త్వరలో మిమ్మల్ని అర్థం చేసుకుంటారమ్మా. అంతా మంచి జరగాలని కోరుకోవడం తప్ప మన చేతిలో ఏమీ లేదు కదా. పైగా ఇప్పుడు పిల్లలిద్దరూ దొరికారు కాబట్టి మిమ్మల్ని క్షమించే అవకాశాలు పెరిగాయి. ఇక దిగులు పట్టడం అనవసరం అని చెప్పింది. అదే నిజమైతే నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? పిల్లల సంగతి పక్కన పెడితే తన ప్రాణమైన భార్య చావుకి కారణం నేనే అని బలంగా నమ్ముతున్నాడు. అతని మనసులో ఆమె స్థానం ఎలా ఉంటుందో రాజేంద్రవర్మని చంపిన రోజే అర్థమైంది. ఇక నన్ను క్షమిస్తాడని ఎలా అనుకోను అని బాధపడింది. సార్ తొందరలో పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, అప్పుడు వెళ్ళి కలవండి. ఖచ్చితంగా మాట్లాడతారు. సొంత నానమ్మ ప్రేమను పిల్లలకి దూరం చేయరు కదా అని చెప్పింది మేనేజర్. నువ్వు చెప్పింది నిజమే, కానీ విరాట్ ఇప్పటి వరకు ఎందుకు తిరిగి రాలేదు? అసలు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగిన ఆమెకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది మేనేజర్. ఏదైనా విషయం ఉంటే సూటిగా చెప్పు, అంతేగాని దాచాలని చూడకు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా జాగ్రత్త పడటం మంచిదని నా ఉద్దేశం అని ఆమె సంశయం గమనించిన అనసూయ చెప్పింది. ఆ మాటకు ఒక్కసారిగా భారంగా ఊపిరి పీల్చుకొని, సార్ ఇప్పుడు ముంబైలో ఒక అబ్బాయితో ఉన్నారు. అతను చూడ్డానికి అచ్చం హాస్ని మేడం పోలికలతో ఉంటాడు. అందుకే సార్ అతన్ని వదిలి రావడం లేదు అని నెమ్మదిగా చెప్పింది మేనేజర్. ఓట్, తనకేమైనా పిచ్చి పట్టిందా? తన భార్య పోలికలతో ఉన్నాడని అబ్బాయిలతో కలిసి ఉండటం ఏంటి? నలుగురు ఏమనుకుంటారు? వినడానికి చాలా అసహ్యంగా ఉంది. అసలు ఆ న్యూస్ నిజమేనా అని అనుమానం వ్యక్తం చేసింది. నిజమే మేడం, నేను స్వయంగా ఎంటర్టైన్మెంట్ న్యూస్లో చూశాను. ఆ అబ్బాయి అచ్చం హాస్ని మేడంలానే ఉన్నారు. నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చెప్తున్నాను అని నింది మేనేజర్. ఆమెకు అదంతా నచ్చనప్పటికీ కొడుకు ఒక అబ్బాయితో ఉంటున్నాడన్న వార్త తట్టుకోలేక వెంటనే వీడియో చూపించమని అడిగి మరీ చూసింది. అందులో కనిపిస్తున్న వ్యక్తిని చూసి నోట మాట రాలేదు. అసలు తన కొడుకు హాస్నితో ఉండటమే ఆమెకు నచ్చదంటే ఇప్పుడు ఏకంగా ఆమెలా ఉన్న అబ్బాయితో ఉన్నాడంటే ఆమెకు అస్సలు నచ్చలేదు. అలాగని కొడుకులో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అనుకున్నా అందుకు ఆమె మనసు అంగీకరించలేదు. దాంతో వెంటనే మనుషుల్ని పంపించి ఆ అబ్బాయి గురించి ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి వివరాలు తీసుకురమ్మని ఆర్డర్ వేసింది. తన కొడుకు తను అసహించుకుంటున్నా పర్వాలేదు, కానీ ఒక అబ్బాయితో ఉండటానికి మాత్రం ఆమె ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకోసం ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంది. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న హాస్ని అవసరమైనప్పుడు కాల్స్ మాట్లాడుతూ ఫోన్లోనే తన వర్క్ పూర్తి చేస్తోంది. 2 రోజులుగా తన పూర్తి సమయం పిల్లలకిచ్చేసి లోకాన్ని మర్చిపోయింది. ఒకరోజు స్టడీ రూమ్లో ఉండి బయటకు వచ్చిన ఆమె కూతురికి దగ్గరుండి డ్రాయింగ్ నేర్పిస్తున్న విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ కేవలం కూతురు మాత్రమే కాదు, కొడుకు కూడా తను చెప్తున్నదంతా శ్రద్ధగా వింటూ తన డ్రాయింగ్ ప్యాడ్ మీద డ్రా చేస్తూ ఉన్నాడు. ఆ సన్నివేశం చూస్తున్న హాస్ని మనసు నిండిపోయింది. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఇలాంటి కలలెన్నో కంది. కానీ పరిస్థితులు మారిపోవడంతో అవన్నీ తీరని కోరికలని ఎన్నాళ్ళు సర్ది పెట్టుకుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే సంతోషంతో ఆమె కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఒకప్పుడు తన భర్త పిల్లలతో ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంది. తన భర్త దగ్గర నుండి పిల్లల్ని నేర్పిస్తూ ఉంటే చూసి మురిసిపోవాలని కళ్ళు కంది. అవన్నీ ఇప్పుడు నిజమై కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఆమెను చూసిన ఖుషి పరుగున ఆమె దగ్గరికి వచ్చి, డాడీ, నా డ్రాయింగ్ ఎలా ఉందో చూడండి అని మెరిసే కళతో చెప్పింది. వావ్, చాలా బాగుంది కన్నమ్మా, ఎంతైనా గీసింది నువ్వే కదా అని కూతుర్ని ముద్దుగా చేసింది. అవును డాడీ, కానీ క్రెడిట్ అంతా నాన్నదే, ఆయన దగ్గరుండి నేర్పించారు అని నవ్వుతూ చెప్పింది ఖుషి.
విరాట్ గురించి చెప్తున్నప్పుడు కూతురి కళ్ళల్లో మెరుపు చూసిన హాస్నికి జలసి వచ్చింది. 9 నెలలు కడుపున మోసి కష్టపడి కానీ నా పాలు పట్టి పెంచి ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకుంది నేను. కానీ ఈరోజు వాళ్ళ నాన్న వచ్చి 2 పిచ్చి గీతలు నేర్పగానే గొప్పగా చెప్పుకుంటుంది. ఎంతైనా కూతుర్లు తండ్రి పార్టీ అని నా బుల్లి రాక్షసి ప్రూవ్ చేసింది అని తిట్టుకుంది. అదే సమయంలో కొడుకు కూడా విరాట్ను నాన్న అని పిలవడం గమనించి మరింత ఆశ్చర్యపోయింది. కన్నయ్య కూడా అతన్ని యాక్సెప్ట్ చేశాడా? ఒకవేళ విరాట్ గారు నిజంగానే వాళ్ళ కన్న తండ్రిని తెలిస్తే పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచనలో పడింది. కాసేపటికి అసహనంగా తల విదిల్చి కొన్ని ఐటమ్స్ కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళిన హాస్ని తిరిగి వచ్చేసరికి డోర్ బయట ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు విరాట్. ఇక్కడేం చేస్తున్నారు అని హాస్ని అడుగుతూ ఉండగానే ఆమె గట్టిగా హక్ చేసుకొని మౌనంగా ఉండిపోయాడు. మనం ఓపెన్ ప్లేస్లో ఉన్నాం విరాట్ గారు, చివరిని చూస్తే ఏమనుకుంటారు అని అడుగుతూ అతన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేసింది హాస్ని. మన ఇద్దరి మధ్య ప్రేమ ఉందని అనుకుంటారు, అయినా ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నా గురించి ఆలోచించు, నాకేం కావాలో చూడు, అంతేకాని అమ్మమ్మలా మాట్లాడుకో అని ఆమె ముక్కును పట్టుకొని లాగుతూ అన్నాడు. అబ్బా వదలండి విరాట్ గారు అని అతని నుండి విడిపించుకొని, ఇద్దరు అబ్బాయిలు లవ్ చేసుకుంటే బాగోదు విరాట్ గారు, చూసేవాళ్ళు మన ఇద్దరిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, అసలే పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు, మీరు లోపలికి రావాలని లేకపోతే ఇక్కడే ఉండండి, నేను మాత్రం వెళ్తాను అని అక్కడి నుండి కదిలింది. ఛా, ఆ దేవుడికి నా మీద అస్సలు జాలి లేదు, అందుకే బొత్తిగా అన్రొమాంటిక్ వైఫ్ని ఇచ్చాడు. 3 రోజులుగా నీతో సరిగ్గా మాట్లాడడం కూడా అవ్వలేదని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే పిల్లల పేరు చెప్పి వెళ్ళిపోతున్నావు, నేను రాకముందు వాళ్ళు ఇంట్లో ఎలా ఉన్నారో మరి అని ఉక్రోషంగా అన్నాడు విరాట్. నేను ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లలతో టైం స్పెండ్ చేయడం అవ్వట్లేదనే కదా సెలవు పట్టి మరీ ఇంట్లో ఉన్నాను, అన్నీ తెలిసి కూడా ఇలా డైలాగ్స్ కొట్టడం ఎందుకు, అయినా ఊరుకుంటుంటే మీరు మరీ ఓవర్ చేస్తున్నారు, పక్క తప్పుకోండి, నేను లోపలికి వెళ్ళాలి అని అతన్ని దాటుకొని వెళ్ళడానికి ప్రయత్నించింది. నేను వదలమన్నది అస్సలు కుదరదు, కావాలంటే నువ్వే విడిపించుకొని వెళ్ళు అని ఆమె నడుము చుట్టూ ఉన్న చేతిని మరింత బిగించాడు విరాట్. ఇద్దరు ఆ గోల్లో ఉండగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో మోహిత్ ఇంకా మాన్విత బయటికి రావడం జరిగిపోయింది. అయితే హాస్ని వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండటంతో వాళ్ళ రాక తెలియదు. కానీ విరాట్కి కనిపించడంతో అదో రకంగా నవ్వుతూ ఆమెను గట్టిగా హక్ చేసుకొని నెక్ మీద కిస్ చేశాడు. దాంతో ఒక్కసారిగా ఆమె ఒంట్లో నరలు జివ్వుమని అనడంతో తమకం తట్టుకోలేక, ఏం చేస్తున్నారు విరాట్ గారు, నన్ను చంపేయాలని డిసైడ్ అయ్యారా అని అడుగుతూ తెలియకుండానే తన చేతులను అతని చుట్టూ వేసింది. కిస్ చేస్తున్నాను డార్లింగ్, అది కూడా తెలియదా, అయితే తెలిసే వరకు చేస్తూనే ఉంటాను అని ఆపకుండా ఆమె మొహమంతా ముద్దులు వేసి ఓరకంట మోహిత్ని చూస్తూ హాస్ని లిప్స్ దగ్గరికి వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి డీప్గా చూస్తూ ఇరువురి పెదాలు ఏకం చేసే సమయంలో వెనుక నుండి పెద్ద శబ్దం వినిపించింది. దాంతో ట్రాన్స్ నుండి బయటికి వచ్చిన హాస్ని అతని నుండి దూరంగా జరిగి తల తిప్పి చూసేసరికి కళ్ళను బాతగుడ్లంత పెద్దవి చేసి తన వైపే పిచ్చి చూపులు చూస్తున్న మోహిత్ కనిపించాడు. గాడ్, వీరిద్దరు ఎప్పుడొచ్చారు? వాళ్ళ మొహాలు గమనిస్తే ఇక్కడ జరిగిందంతా చూసారని అర్థమవుతోంది. ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారో ఏంటో అని తల కొట్టుకుంటూ మోహిత్ చేతుల నుండి జారిన కవర్లో ఫ్రూట్స్ అన్నీ తన కాళ్ళ దగ్గరికి దొర్లుకుంటూ రావడంతో అవి తీస్తూనే ఆలోచనలో పడింది. ఎంతసేపటికి ఆ ఇద్దరు షాక్ నుండి బయటకు రాకపోవడంతో లాభం లేదని, ఓయ్ చేంటలా బొమ్మలానే ఉండిపోయారు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని వాళ్ళని కదిపి మరీ అడిగింది. ఇక్కడ ఏం జరుగుతోంది, నేను చూసింది నిజమేనా, లేక నేనేమన్నా దారి తప్పి రాంగ్ ప్లేస్కి వచ్చానా, అసలు నువ్వు నిజంగా మా హర్షవేనా, లేదంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా అని తలా తోక లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు మోహిత్. ఆ క్షణం అతని మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ చూసిన ఆమెకు విపరీతమైన నవ్వొచ్చింది. కానీ బయటికి నవ్వితే అతను మరింత పిచ్చివాడైపోతాడని అది కష్టంగా కంట్రోల్ చేసుకుంది. అదేం ప్రశ్న మోహిత్, మేమిద్దరం ఒక స్కిట్ చేద్దామని స్క్రిప్ట్ రాసుకున్నాం, అదే ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇంతలో మీరు వచ్చారు, ఇంతకీ ఏంటి సంగతి అని చాలా నార్మల్గా అడిగింది. వోట్, నీకు స్కిట్ ప్రాక్టీస్ చేయాలని అనిపించిందా, అవసరమేముంది, అది కూడా ఇతనితో అని అదో రకంగా చూస్తూ అడిగాడు మోహిత్. అప్పటి వరకు షాక్లో ఉండిపోయిన మాన్విత కూడా తేరుకొని తన ప్రశ్న కూడా అదే అన్నట్లు ఆమె వైపు చూసింది. మనమున్నది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, అసలు నాకు నటనలో ఎలాంటి అనుభవం లేకపోతే మీకెలా గైడ్ చేస్తాను, షూటింగ్ స్పాట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాను, అందుకే అలాంటి ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి నా అంతటి నేను స్క్రిప్ట్ రాసుకొని ఖాళీగా ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇప్పటికైనా మీ సందేహాలు తీరుతాయా, లేక పెండింగ్ ఏమైనా ఉన్నాయా అని విసుగ్గా అడిగింది హాస్ని. అయ్యో సీరియస్ అవకాశ,
నేను సడన్గా అలాంటి సిచ్యువేషన్లో చూసరికి ఎలాగో అనిపించింది. అందుకే అనుమానాన్ని కడుపులో దాచుకోలేక అలా అడిగేశాను. ఇక నాకైతే ఎలాంటి డౌట్స్ లేవు అని నవ్వుతూ బదిలిచ్చింది మాన్విత. కానీ మోహిత్ మొహంలో ఎక్స్ప్రెషన్ ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ విరాట్ వైపు అదో రకంగా చూస్తూనే ఉన్నాడు. అతని చూపుకి విసుకొచ్చిన విరాట్ ఆ ఇద్దరిని లోపలికి తీసుకెళ్లమని హాస్నికి చెప్పి కిందకి వెళ్ళాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి కాసేపు పిల్లలతో ఆడుకున్న తర్వాత ముగ్గురు ఒక దగ్గర కూర్చొని కబుర్లో పడ్డారు. ఆ డిస్కషన్లో షూటింగ్ స్పాట్లో రవీంద్ర ప్రవర్తన గురించి మాన్వితను అడిగింది హాస్ని. ప్రస్తుతానికి అతని ప్రవర్తన బాగానే ఉందని, షూటింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతూ ఉందని చెప్తూనే మాన్విత విషయంలో సిమ్రాన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి అతను పిచ్చి వేషాలు వేసే ఛాన్స్ ఉండదని చెప్పాడు మోహిత్. నేను అడిగింది తననైతే మధ్యలో నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు అని అతన్ని విసుక్కుంది హాస్ని. నువ్వు నాతో మాట్లాడడం లేదు కాబట్టి అన్నింటికీ నేనే సమాధానం చెప్తున్నాను. అసలు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, మాన్విత తప్ప నేను కనిపించడం లేదు కదా అని ఉక్రోషంగా చెప్పాడు మోహిత్. తనకు నీకు పోలికేంటి? నేను చెప్పిన ప్రతిదీ తను క్వశ్చన్ చేయకుండా చేస్తుంది. ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుంది. నువ్వు అసలు నా మాట వింటున్నావా? స్క్రిప్ట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతోంది? ఇప్పటి వరకు ఒక్కసారైనా చదివావా? రేపేదానికి సంబంధించిన ఆడిషన్. అసలు ప్రాక్టీస్ చేస్తున్నావా? నా మాటలకి ఎంత విలువిస్తున్నావో క్లియర్గా తెలుస్తూ ఉందిలే. ఇంకెందుకు అడగడం అని కోపంగా చెప్పింది హాస్ని. అబ్బా, నేనేమైనా స్కూల్ స్టూడెంట్ అనుకుంటున్నావా అలా తిడుతున్నావు? ఈ మోహిత్ ఆల్రౌండర్, చిటికలో ప్రాక్టీస్ చేస్తాడు. నువ్వు ఊరికే వర్రీ అవ్వకు అని బిల్డప్ ఇచ్చాడు. నువ్వు ఎంత తోపన్నది రేపు ఆడిషన్లో చూస్తాను కదా, అప్పుడు మాట్లాడతాను అని చెప్పిన హాస్నితో రేపు ఉదయం రెడీ అయ్యుండు, ఇద్దరం కలిసి ఆడిషన్కి వెళ్దాం అని చెప్పాడు మోహిత్. రేపు నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు, నాకు వేరే పనులున్నాయి కాబట్టి నేను నీతో ఆడిషన్కి రావట్లేదు అని చెప్పింది హాస్ని. ఆమె వైపు కోపంగా చూస్తూ అంతేలే, నీకు మాన్విత అంటేనే ఇష్టం, అందుకే దగ్గరుండి తీసుకెళ్ళి ఆడిషన్ ఇప్పిస్తావు, నన్ను మాత్రం ఒంటరిగా వెళ్ళమని చెప్తావు. ఇట్స్ నాట్ ఫేర్ హర్ష. ఒక ఏజెంట్గా నువ్వు ఆర్టిస్టులందరినీ సమానంగా చూడాలి, ఇలా పక్షపాత ధోరణిగా చూడకూడదు అని అన్నాడు మోహిత్. నువ్వు ఇక చిన్నపిల్లల చేస్తులు ఎప్పటికీ మాంటావు? తను ఒక పెద్ద ప్రాజెక్ట్కి ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి సపోర్ట్ కోసం వెళ్ళాను. నువ్వేమైనా న్యూ ఆర్టిస్ట్వా? మళ్ళీ నోరు తెరిచావంటే సూది దారంతో కుట్టేస్తాను. నేను రాలేదని రేపు ఆడిషన్ ఎగ్గొట్టావు, నాలో కొత్త హర్షం చూస్తావు, జాగ్రత్త అని వార్నింగ్ టోన్లో అంది హాస్ని. కాసేపటికి డిస్కషన్ తర్వాత మోహిత్ వాళ్ళు బయలుదేరడంతో వాళ్ళతో కలిసి బయటకు వచ్చాడు హర్ష. అతనితో ఒంటరిగా మాట్లాడడానికి సమయం కోసం ఎదురు చూస్తున్న మోహిత్ వెంటనే మాన్వితను కారులో కూర్చోమని పంపేసి నీకు లోపలున్న వ్యక్తికి మధ్య రిలేషన్ ఏంటి అని స్ట్రైట్గా అడిగాడు. అతను నా ఫ్రెండ్. ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు అని అనుమానంగా చూశాడు హర్ష. ఆహా, ఫ్రెండ్స్ అయితే కిస్ చేస్తారా? అడ్వాంటేజ్ తీసుకుంటారా? లవర్తో ఉన్నట్టు బిహేవ్ చేస్తారా? అలాగైతే నాకు కిస్ ఇస్తావా అని సూటిగా అతని కళ్ళలోకి చూశాడు మోహిత్. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ రే, తాగేసేమని వచ్చావా? అదంతా స్కిట్లో భాగమని చెప్పాను కదా, చేతో నేను వాంటెడ్గా ఇచ్చినట్టు అలా మాట్లాడతావేంటి అని అడిగాడు హర్ష. నీ బిహేవియర్ చూస్తే నాకేంటి, ఎవరికైనా అనుమానం వస్తుంది, ఒక మాన్విత దద్దమ్మకి తప్ప. అది మాత్రమే నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లన్నీ నమ్ముతుంది. నన్ను నీ మాటలతో ఏమార్చడం అంత సులువని అనుకున్నావా? నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని మళ్ళీ ప్రశ్నించాడు మోహిత్. మా మధ్య అని అతని వైపు సంశయంగా చూస్తూ చెప్పలేక ఆగిపోయి నేను నిజం చెప్పాక నువ్వు తట్టుకుంటావని ప్రామిస్ చేస్తే చెప్తాను అని అతని ముందు చేయి చాపాడు. ఇప్పుడు మోహిత్ ఏం చేస్తాడు? హర్ష అతనికి నిజం చెప్తాడా? అసలు నిజం మోహిత్కి తెలిస్తే అతని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పాటలు చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.